22/4/2024 తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు 2వ సెట్ 3వ సెట్ నామినేషన్ వేయడం జరిగినది. కర్నూలు లోక్సభ స్థానానికి నా పేరు పంచలింగాల నాగరాజు. నిన్నటి దినంన మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులవారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభ్యర్థులందరినీ పిలిచి అమరావతిలో మాకు ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఆ ఫామ్ ఏ ఫామ్ బి తీసుకొని మా యొక్క సెంటిమెంట్ ప్రకారం నేను ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు ఫామ్ ఏ ఫామ్ బిని జత చేస్తూ నామినేషన్ని సమర్పించడం జరిగింది ఆర్ఓ గారికి. కావున నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే నామినేషన్ ఘట్టం నేను వేయడం 3 సెట్లు ఈరోజుతో క్లియర్ అయినది. అన్ని జతపరచవలసినటువంటి దాఖలా మేరకు చెక్ లిస్ట్ మేరకు అన్నీ సమర్పించాము. ఇక భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా రాబోయే కథన రంగంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఈ కర్నూలు జిల్లాలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లను తో పాటు కర్నూలు లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో మునుపెన్నడూ చూడని విధంగా కర్నూలు జిల్లా చరిత్ర ఎన్నడూ చూడని విధంగా మా తెలుగుదేశం పార్టీ గెలుపు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఈరోజు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ముందుకు కర్నూలు లోక్సభ స్థానానికి నామినేషన్ వేసి ఆ ఘట్టాన్ని ముగించుకొని కర్నూలు పార్లమెంట్ ప్రజల ముందరికి నేను వచ్చాను. ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి, విఘ్నులై ఆలోచించండి. మరొక్కసారి ఈ రాక్షస పాలన పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నామంటే మాత్రం క్షమించడానికి నేరమవుతుంది. ఎందుకంటే అనుభవం లేనిది ఆయనకు. నేను ఎంత చెప్పినా కూడా మీకు తక్కువనే. ఆల్రెడీ మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయనకు సంక్షేమం అనుకుంటా ఎవరు లేని సంక్షేమాన్ని నేను కనిపెట్టినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ భ్రమలో బతుకుతున్నటువంటి మనిషి. అభివృద్ధి కంటే అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు ఆయనకు. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్లో పరిస్థితులను బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన ఏదో 10,000 20,000 బటన్ కొట్టినా అని చెప్పన్నారు. మీరందరూ కరెక్ట్గా సైకిల్ అనే బటన్ మీద నొక్కి ఆయన్ని ఇంటికి సాగనంపవలసిన సమయం ఆసన్నమైంది. రాబోయే 22 రోజుల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ఏది ఏమైనా గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నేను మీకు ఎంత చెప్పేదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజంతా చెప్తే కూడా టైం సరిపోదు. ఈ ఆవరణ ఇది ఎంత చెప్పినా చాలకొస్తుంది. నేను ముఖ్యంగా చెప్పేదేమంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నరరూప రాక్షసుడు, ఎటువంటి వ్యక్తి, ఎంత సైకో అంటే ఒక కుటుంబంలో 3 పరిపాలించలేని వ్యక్తి మనల్ని ఈ రాష్ట్ర ప్రజలను 5 కోట్ల ఆంధ్రులను పరిపాలించే హక్కు ఆయనకు లేదు. గత ఎలక్షన్లలో ఆయన పరిపాలనలోకి రావడానికి భాగంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు చర్చి బైబిల్ పట్టుకొని మా చెల్లెలు షర్మిలారెడ్డి గారు ఒక్కసారి మా అన్నకు అవకాశం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ప్రాధాయపడి అడిగిన వాళ్ళే ఈరోజు మా అన్నకు ఓటు వేయద్దని కొంగు చాచి వాళ్ళు ఓటు వేయద్దండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతుంటే ఒక్కసారి మీరు విఘ్నులై ఆలోచించి ఆయన యొక్క నరరూప రాక్షసత్వం ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అది వదిలిపెట్టి వాళ్ళ ఓన్ కుటుంబంలో అది వాళ్ళ సొంత చిన్నాయన కూతురు కూడా స్వయాన చిన్నాయన కూతురు, తండ్రి తర్వాత తండ్రి స్థానం ఆయన కూతురు కూడా మా అన్నకు ఓటు వేయద్దండి, ఎందుకు వేయద్దని కూడా ఆమె వివరించి అనేక వేదికల మీద చర్చ పెట్టి చెప్పి అలసిపోతుంది. ఆమె కూడా ఎన్నో ఆమె తండ్రిని కోల్పోయిన బాధలు ఎవరు చంపారో అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాల్లోనే అంత చిచ్చు పెట్టిన మనిషి. రాష్ట్రంలో మతాల మధ్యన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతి అని చెప్పేసి రాజధానిని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మనకు శిలాశాసనం నరేంద్ర మోడీ గారు వేస్తే ఆయన ఏం చేశాడు, కమ్మ రాజధాని అని చెప్పేసి కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 3 రాజధాని అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎక్కడ అమరావతి రాజధాని మనకు ముందు వచ్చాడు లాస్ట్ ఎలక్షన్లో వచ్చి న్యాయ రాజధాని మెజిస్ట్రేట్ అని చెప్పేసి 3 పెట్టేసి ప్రాంతాల మధ్యన చిచ్చు అంటే ఒకే సమయంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తిన. కాబట్టి చెప్తూ పోతే చాలా టైం అయింది. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి ఆయన గద్దెదించడానికి మీరు అంతా కంకణబద్దులై పనిచేయాలని కోరుకుంటాను. అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క నమస్కారాలు. ఈ దినం తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజ్ పంచలింగాల గారిని ఇప్పుడే
అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు 7 నియోజకవర్గాలంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీద వాళ్ళు అందరూ కూడా 90% ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు కరువుతో విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్ళు లేవు. ఆలూరు ప్రాంతం అయితే కరువుతో పాటు వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి ఆదోని సెకండ్ బాంబేగా చెప్పుడుతున్నటువంటి ఆదోని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ లేవు. మంత్రాలయం, ఎమ్మిగినూరు, అదేవిధంగా కొడుమూరు, ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేవు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం ఎందుకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పశ్చిమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలూరులో వేదవతి ప్రాజెక్టు గారు శంకుస్థాపన చేశాం. కొడుమూరులో గుండ్రేవల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గురు రాఘవేంద్ర కాలువ, పులికన్మ ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం. తుంగభద్ర ఎల్ఎల్సి వస్పేట్లో అక్కడ రిలీజ్ అయితే మొత్తం ఈ చెరువులన్నీ కూడా నింపేసి తాగడానికి నీళ్ళు అందించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా కర్నూలు ఏప్రిల్, నాకు తెలిసి మే కల్లా కర్నూలు అంతా కూడా తాగునీరు సమస్య వచ్చే పరిస్థితి. దీనికి కారణం ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో గాజులు తిన్న ప్రాజెక్టు, అక్కడ ఎల్ఎల్సి నీళ్లు నిడుదల అయిన వెంటనే గాజులు తిన్న ప్రాజెక్టు పూర్తి చేసి కర్నూలు దాహార్తి తీర్చేవాడు, ఎండాకాలం కూడా ఇబ్బంది పడకుండా చేసే పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి సాగునీరు లేకుండా చేశాడు, తాగునీరు లేకుండా చేశాడు. కాబట్టి ప్రజలందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాన్యుడు, ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ పదవి ఇచ్చి ఆత్మ గౌరవాన్ని పెంచింది. మరి మీ వాడు, మీ అందరి వాడు అయినటువంటి బస్తిపాటి నాగరాజ్, పంచలింగాలకు సంబంధించిన నాయకుడిని మీరు అత్యధిక మెజారిటీతో, మీ ఓటనే వజ్రాయుధంతో మీరందరూ ఆశీర్వదిస్తే, ఘన విజయం సాధిస్తే ఆయన ద్వారా మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే సాగునీరు లేదో, తాగునీరు లేవో, సెకండ్ బాంబేగా పిలువబడుతున్నటువంటి ఆదోని ఇండస్ట్రీస్ లేవో ఇండస్ట్రీస్ తీస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తాం, రైతులకు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండే విధంగా చేస్తాం. ముఖ్యంగా నేను చెప్పినట్లు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీ అందరూ ఆశాజ్యోతిగా పార్లమెంట్లో బస్తిపాటి నాగరాజు మీ గళాన్ని, మీ సమస్యల్ని మీకోసం పోరాడతాడు. దయవుంచి మీరందరూ కూడా మే నెల 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు, పంచలింగాలకు సంబంధించిన నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.